బ్యాక్ టు న్యూస్. ఒక్క భేటీ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ తో కేటీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ సమావేశంతో రాజకీయాల్లో ఏం జరగబోతోంది? ఇలా ఎన్నో అంశాలపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఈ భేటీలో కేవలం ఫెడరల్ ఫ్రంట్ పైనే నేతలు చర్చించినట్లు కేటీఆర్ చెబుతున్నా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అంశమేనని పలువురు నేతలు అంటున్నారు. అయితే వైసీపీ టీఆర్ఎస్ కలయికను కొంతమంది స్వాగతిస్తుండగా మరికొంతమంది నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ కు పునాదులు వేస్తున్న కేసీఆర్ ఏపీ నుంచే తన ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఎన్డీఏ, యూపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏపీలో వైసీపీతో జతకడుతున్నారు. ఫెడరల్తో కలిసి రావాలని కేటీఆర్ తో జగన్ కు రాయబారం పంపారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్లోకి ఆహ్వానించారు. ఈ భేటీలో కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు వినోద్, సంతోష్, టీఆర్ఎస్ కార్యదర్శి పల్లా రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తో వైసీపీ దోస్తీ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగానే కేటీఆర్ జగన్ తో సమావేశం నిర్వహించినట్టు టీడీపీ ఆరోపిస్తుంది. జగన్, కేసీఆర్, మోడీ ముగ్గురు ఒకే జట్టని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ త్వరలోనే ఏపీలో వైఎస్ జగన్ ను కలుస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ పలు పార్టీల అధినేతలతో కలిసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఈ దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. కేంద్రం అన్ని అధికారాలు తన వద్దే పెట్టుకుని రాష్ట్రాలపైన ఏదైతే నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉందో ఇది మారాలి అనే ఆలోచనతో, ఒక సమాఖ్య స్ఫూర్తితో, ఫెడరల్ స్పిరిట్తో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, పెద్దలు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి, ఈ ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు. ఇక రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 25 మంది ఎంపీల సంఖ్య సరిపోనందున ఈ ఎంపీల సంఖ్య 42కు చేరాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. ఎంపీల సంఖ్య పెరిగితేనే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీలయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితి నెలకొందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలు నిలబడాలి అనంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవవలసిన అవసరం గురించి, రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని అధిగమించాలి అని అంటే ఒక్కొక్క రాష్ట్రం పరిధిలో వాళ్ళకున్న ఎంపీల సంఖ్యాపరంగా చూస్తే అధిగమించే పరిస్థితి ఉండదు. కాబట్టి 25 మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే 42 మంది ఎంపీలు ఒకే తాటి మీదకి వచ్చి ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే 42 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద వాళ్ళు ప్రశ్నిస్తూ ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. మొత్తానికి ఏపీలో ఎన్నికలకు మరో 4 నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ వేడి క్రమక్రమంగా పెరుగుతుంది. సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పుడు జగన్, కేటీఆర్ల కలయిక అటు జాతీయ రాజకీయాల్లో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.